అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. నేను ఇవాళ మీకు గోంగూర ఎగ్ కర్రీ చూపిస్తాను. గోంగూర అంటే పుంటికూర ఎగ్ కర్రీ. 2 కట్టలు తీసుకున్నానండి. పుంటికూర గోంగూర 6 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి. 6 తీసుకున్నా. మీ ఇష్టం, క్వాంటిటీ బట్టి మీరు ఎంత చేసుకుంటే అంత వేసుకోండి. ఇప్పుడు ఎక్కువ కావాలంటే ఒక 4 కట్టలు తీసుకోండి. ఎగ్స్ ఒక 10 తీసుకోండి. అట్లా చేసుకోండి. ఆనియన్ ఒక పెద్దది సైజు తీసుకున్నాను నేను. పెద్దదంటే కొంచెం బాగానే ఉంది పెద్దది. ఇదేమో 2 టమాటాలు మీడియం సైజు చిన్న కట్ చేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. ఇప్పుడు ఎలా చేద్దాము చూద్దాం. ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ మీద కొంచెం ఆయిల్ లైట్గా పోసుకోండి. కొంచెం ఆయిల్ పోసుకొని, నేను పెద్ద దాంట్లో ఎందుకు పెడతలేదంటే మనం ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. చిన్న దాంట్లో ఫ్రై చేసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది ఆయిల్ ఎక్కువ వేయకుండా. ఇట్లా ఎగ్స్ అనేది కొంచెం ఫ్రై చేసుకోండి. అన్నిట్లా ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ అట్లనే చేసి పెట్టుకోండి. కొంచెం పసుపు వేసుకోండి లైట్గా, కొంచెం కలర్ బాగుంటుంది. కొంచెం లైట్గా పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం మరీ డార్క్ రావద్దు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా ఫ్రై ఎందుకు చేయాలంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఎగ్ ఇట్లా ఫ్రై చేసుకుంటే మెయిన్ నేను పిల్లల కోసమే ఎక్కువ చెప్తానండి. పిల్లలు మెయిన్ వాళ్ళు తింటేనే కదా మనకు తిన్నట్టు ఉంటుంది. కొంచెం వెరైటీ చేస్తే వాళ్ళు తింటారు. మామూలుగా ఎగ్ కర్రీ ఇట్లా చేస్తే ఎక్కువ తినరు. నేను ఎందుకంటే పిల్లల కోసమే చెప్తున్నాను. మా పిల్లలకు కూడా ఇట్లా వెరైటీ చేస్తేనే తింటారు వాళ్ళు కూడా. ఎవరి పిల్లలైనా అంతే అండి. పిల్లలు వాళ్ళు తింటేనే కదా మనకు తిన్నట్టు ఉంటుంది. అందుకనేసి కొంచెం డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళు కూడా తింటారు. ఇలా అయితే చాలు, తీసేసుకోండి. అన్నిట్లనే ఫ్రై చేసుకోండి. మెల్లగా ఫ్రై చేసుకోండి, తొందర ఏం లేదు. అన్నీ ఒకసారి వేయాలండి. చిన్న ప్యాన్ పెట్టుకుంటే మనకు కొంచెమే ఆయిల్ వేయాల్సి వస్తుంది. పెద్దది పెడితే ఎక్కువ ఆయిల్ వేస్తుంది, మళ్ళీ అది వేస్ట్ అవుతుంది ఆయిల్. అందుకని కొంచెం వేసుకొని ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేనైతే కుండ పెట్టిన. నాకు కుండలో చేయడం ఇష్టం అండి. మామూలుగా కుండ చేస్తేనే చేస్తుంటాను నేను. ఒక 2 స్పూన్ అంతా ఆయిల్ పోసేసుకోండి. మరి ఎక్కువ వద్దు, ఆయిల్ కొంచెం పోసుకోండి. ఆయిల్ తినే వాళ్ళైతే వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ మినిమం తక్కువ ఆయిల్తోనే చేస్తాను ఎక్కువ శాతం. నేను 2 స్పూన్లు అంత పోసిన. ఏంటండి, ఇలా జీలకర్ర వేసేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై కానివ్వండి. కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ అయ్యేదాకా కలుపుకొని ఉండండి. కుండల్లో వేస్తే అండి టేస్ట్ కూడా ఉంటుంది. కుండలో చేస్తే బాగుంటుందండి. నాకు ఎందుకో కుండలో చేయడం ఇష్టం బాగా. ఈ మధ్యలో ఎక్కువ కుండలలో అందరూ అది ప్లాస్టిక్ వాడద్దు, అల్యూమినియం వాడద్దు, స్టీల్ వాడాలి, కుండలు వాడాలి అని చెప్తున్నారు కదండి. మన హెల్త్ గురించి మనం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మన హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్ గురించి చాలా మంచిదండి కుండ. పెద్ద పని ఏముండదు, ఈజీయే. కుండలో ఏముంటుందండి, మామూలుగా మనము కడాయిలో దాంట్లో చేసేది కుండలో చేసుకోవచ్చు. చిన్న కుండలు కూడా తీసుకోవచ్చండి. చిన్నవి కూడా వస్తున్నాయి, బాగుంటాయి. అదే నేను తెచ్చుకోవాలి. పెద్దది నేను అప్పుడు ఎక్కువ కర్రీస్ అవి చేస్తుంటే అట్లా పెద్దది తీసుకుని ఇప్పుడు చిన్నది తీసుకోవాలండి. స్టార్ట్ చేసిన నేను ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసిన. నేను షార్ట్స్ పెడుతుంటే ఈ మధ్యలో ఎందుకో కుకింగ్ పెడదాము ఛానల్లో అనేసి అనిపించిందండి. ఏవో ట్రై చేస్తున్నా.
చూడండి, మామూలుగా నేను ఇంట్లో చేసుకునేటివే ఎక్కువ శాతం పెడతాను. కొన్ని మా అక్క ఐడియాలు ఇస్తుంటుంది. మా అక్క కూడా బాగా వంటలు చేస్తుందండి, ఐడియాలు ఇస్తుంటుంది, చేస్తుంటా కొన్ని. నేను చూస్తున్నారు, మీకు నచ్చితే చూడండి. లైక్ కొడతలేరు ఎవరు, లైక్ చేయండి. ఇంకా నాకు కూడా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది లైక్ చేస్తే. నిజంగా అండి, యూట్యూబ్ ఏదో మనం మామూలుగా నేను ఏదో కొంతసేపు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఛానల్లో ఏముంది వీడియో ఇంతే కదా అన్నట్టు అని చూస్తారు. కానీ ఎంత కష్టం ఉంటుందో యూట్యూబ్ ఛానల్ చేయాలంటే వీడియోస్ నాకు ఇప్పుడు తెలుస్తుందండి. చాలా కష్టపడుతున్నారు యూట్యూబ్ చేసే వాళ్ళకైతే. నమస్తే, దండం పెట్టాలండి. నేను చెప్తున్నాను కదా ఎంత కష్టపడతారో ఇప్పుడు తెలుస్తుంది నాకు. నేను మామూలుగానే గీదానికే ఎంత చేసినా ఇంకొకళ్ళు అయితే ఎన్ని చేస్తారండి పాపం. చాలా కష్టపడతారు. ఈజీగా మనీ ఏం రాదు, ఏదైనా కానీ కష్టపడితేనే వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో చూస్తాం కదండి, చాలా ఒక్కొక్కరు ఒక రకంగా కష్టపడుతున్నారు. ఏ టైం పాస్ చేస్తలేరు. చాలా కష్టం ఉంటుందండి ఛానల్లో. వీడియో తీసుకోవాలా, ఎడిటింగ్ చేయాలా, వాయిస్ ఇవ్వాలా, చాలా ఉంటాయండి. నేనేదో సింపుల్గా వీడియో చేస్తేనే నాకు టైం సెట్ అయితే లేదు. కానీ అన్ని వీడియోలు చూస్తుంటాం కదా యూట్యూబ్లో, ఇంత కష్టపడతారండి అందరూ. చాలా యూట్యూబ్ ఛానల్ అనేది. ఇంకోటి ఏంటంటే లేడీస్కి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మంచిదండి. ఇట్లా ఇంట్లో టైంపాస్ వీడియోలు చేసుకోవచ్చు మంచిగా. టైం కూడా కొంతమందికి బోర్ వస్తుంటుంది, ఏం చేయాలో బోర్ వచ్చిన వాళ్ళకి ఇట్లా వీడియోస్ చేసుకోండి. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మనం మాట్లాడినట్టు ఉంటుంది. ఎవరు లేని వాళ్ళు ఒంటరిగా ఉండేటోళ్ళు కూడా కొంతమంది పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకు కూడా చెప్తున్నాండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఇట్లా వీడియోలు చేసుకోండి. మంచి టైంపాస్ అవుతుంది మీకు. హెల్తీగా కూడా చేసుకొని తినచ్చు. ఇది కూడా ఒక జాబ్ లాగానే అండి. సారీ, దగ్గొచ్చింది. ఇది కూడా ఒక జాబ్ లాగానే అండి. అందరు అనుకుంటారు ఏదో మీకు మామూలుగా అందరు వీడియోలు చూసే వాళ్ళకి ఏముందిలే అన్నట్టు అనుకుంటారు. ఒకళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఎంకరేజ్ చేసి ఒకళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నట్టు ఏం చేస్తామండి. మామూలుగా ఏదో లైక్ కొట్టచ్చు, సబ్స్క్రైబ్, పెద్ద పని కాదు కదా. అందరిని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే మనం ఒకళ్ళు హెల్ప్ చేసినాం కదా అన్నట్టు ఉంటుంది. మనమేమో పైసలు ఇవ్వాలా అని లేదు కదండి. ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేస్తే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నన్నే కాదు కానీ వేరే వాళ్ళకు చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్యలో, అందరినీ ఎంకరేజ్ చేయండి. దీంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు వేసేయండి. పసుపు వేసి కలపండి. నేను మాట్లాడితే ఏదో సోది మాట్లాడుతుంది అని అనుకోకండి. ఏదో చెప్పాలనిపిస్తుందని చెప్తున్నా. మీరు అందులో ముగ్గురులో ఒక్కళ్ళన్నా వింటారు కదండి వినేవాళ్ళు. అట్లా అనేసి అంతే చెప్తున్నాను. ఏదో నేను చెప్పింది ఫాలో కావాలని కాదు, నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను అంతే. ఏదో మీతో మాట్లాడాలనేసి చెప్పాలా, కొన్ని విషయాలు వేరే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్తున్నానండి. ఏదో సోది అనుకోకండి. టమాటా వేసేసేయండి. టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయండి. ఇందాక సాల్ట్ చూపించలేదండి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. కావాలంటే మళ్ళీ వేసుకోండి చూసుకొని. ఇలా సాల్ట్ వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే మగ్గాలేదు, మంచిగా దగ్గరికి అయిపోవాలా టమాటా. మూత పెట్టేస్తే మగ్గుతుంది. ఇట్లా మగ్గినాయి కదా, టమాటా ఇట్లా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత కారం ఉంటుందండి, కారం వేసేయండి. కారం వేసి కొంచెం పెట్టండి. ఇట్లా పచ్చి వాసన పోవాలి కదా, కొంచెం సేపు మూత పెట్టండి. మళ్ళీ ఇలా గోంగూర వేసేయండి. గోంగూర
పొంటి కూర వేసేసి మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టేయండి. చూడండి చూడండి ఇట్లా మెత్తగా అయిపోయింది గోంగూర. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేయండి. చాలా బాగుంటుందండి. పులుపు పులుపు తీయగా కాదు, పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. ఇట్లా మెల్లగా వేసుకోండి. అన్నీ వేసేసుకొని మూత పెట్టేసేసాను. మూత పెట్టేసాను కొంచెంసేపు. చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ ఇట్లా తిప్పుకోండి. మెల్లమెల్లగా తిప్పండి. అన్నీ చిన్న స్పూన్ తీసుకొని ఇట్లా కర్రీ అంతా ఇట్లా ఎగ్ పైన వచ్చేటట్టు తిప్పుకోండి. పొంటి కూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి పొంటి కూర గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా స్పూన్తోని ఎగ్ తీసుకోండి. కొంచెం పొంటి కూర వేసుకొని చూద్దాం. వేడి వేడి అన్నంలో చూడండి ఎగ్ ఇట్లా వేడి వేడి అన్నంలో కలుపుకొని వేడిగా ఉందండి. ఎగ్గుని తీసుకొని ఇట్లా పెట్టుకొని అన్నంలో చూడండి వేడి వేడి అన్నం. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను కదా. పుల్ల పుల్లగా మంచిగా గోంగూరతో ఇట్లా కూడా ఎగ్ చేసుకొని బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోంగూర అప్పుడప్పుడు తినాలి, బాగుంటుంది. ఇప్పుడు దొరికినప్పుడు ఇట్లా వేసుకున్నా వెరైటీగా. నేను ఇంతకుముందు గోంగూర శనగలు కూడా పెట్టినండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చేసుకోండి. గోంగూర అంటే మనకి చాలామందికి ఇష్టం ఉంటుంది. గోంగూర ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నమస్తే, థ్యాంక్ యూ.